హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ కూడా? ఏంటి ఎక్కడికో బయలుదేరిపోయి చూస్తున్నారా? ఏం లేదండి, మా చిన్నుకి అయితే రేపటి నుంచి 10th క్లాస్ ఎగ్జామ్స్ అనమాట. సోమవారం నుంచి వాడు వచ్చేసి సింహాచలం వెళ్దామమ్మ అన్నాడు. సరే అని చెప్పేసి వాడిని అయితే స్కూల్ నుంచి పర్మిషన్ అడిగి మరి సాయంత్రం 4 o'clock అలా బయలుదేరుతాం అనమాట. కార్లో అయితే మరి నేను, రోషిని, అలాగే వదిన, మా బుడ్డోడు, అలాగే మా చిన్ను, అలాగే అక్క వాళ్ళ బాబు అనమాట. వాడు కూడా 10th ఎగ్జామ్స్ అనమాట. సో మేమైతే అందరు కలిసి మా వారైతే కారులో తీసుకెళ్తున్నారనమాట. సో ఎక్కడికైనా వెళ్ళామంటే మా బుడ్డోడు అయితే అస్సలు మరి ఇంకా వాడిని పట్టుకోవడం ఎవరి తరం కాదనమాట. అంత హడావిడి చేసేస్తాడు వాడు. చాలా చాలా ఇష్టం వాడికి షికారులు చేయడం అంటే. రోజు ఉదయం సాయంత్రం అయితే వాడిని ఖచ్చితంగా బండి మీద అటు ఇటు తిప్పాల్సిందే. సో ఇక్కడ వచ్చేసి మా వాళ్ళకైతే ఒకసారి చూడండి అంటే మా అక్క వాళ్ళ బాబు అయితే చాలా పోజు కొట్టేస్తాడు అనమాట. వాడు చూడడానికి. మా చిన్ను కూడా అంతే, వాడు కూడా అంతే. ఎప్పుడైనా వీడియో తీసినప్పుడు ఒకసారి చూడంటే చాలా పోజులు కొట్టేస్తారు వాళ్ళైతే. సరే మొత్తానికైతే మేము బయలుదేరమాట. ఇక్కడ ఏంటంటే సింహాచలం మొత్తం ఆ రోజు ఏంటో తెలియదు, పెళ్ళిళ్ళు మరి మామూలుగా లేవు. మొత్తం అక్కడ సింహాచలం ఎన్ని మండపాలు ఉన్నాయి, అన్ని మండపాల్లో కూడా పెళ్ళిళ్ళు అయితే జరుగుతున్నాయి అనమాట. చాలా హడావిడిగా ఉంది. సో మొత్తానికైతే మేము సింహాచలం అయితే ఎప్పుడైనా వెళ్ళామంటే కనుక సాయంత్రం పూట వెళ్ళడానికి ఎక్కువ ఇష్టపడతాం అనమాట. ఎందుకంటే చాలా బాగుంటుంది సాయంత్రం పూట వెళ్తే పగల కన్నా. ఎందుకంటే పగలు కొంచెం ఎండ, జనాలు కూడా చాలా ఎక్కువ ఉంటారనమాట. సాయంత్రం అయితే చాలా కూల్గా ఉంటుంది. ఇది వచ్చేసి బస్ స్టాప్ అనమాట. సింహాచలం కొండపైనకి వెళ్ళాలంటే కనుక మనం ఇక్కడ ఆగి ఇటువంటి బస్సులు అయితే వస్తూ ఉంటాయి. ఆ బస్సులు అయితే ఎక్కితే మనకి సింహాచలం కొండపైనకి అయితే మనకి తీసుకెళ్తారనమాట. ఇది వరకు కార్కి టికెట్స్ కూడా అక్కడే ఇచ్చేవారు, అందుకోసం మనం అక్కడ ఆగాము. కానీ వాళ్ళైతే టికెట్ ప్లేస్ అయితే మారిందని చెప్పేసి అన్నారనమాట. సరే అని చెప్పేసి మేమైతే ఆర్చ్ లోపలికి అయితే వెళ్ళిపోతుందన్నమాట. ఇప్పుడు ఈ ఆర్చ్ లోపలికి వెళ్తే మన సింహాచలం కొండ ఎక్కుతున్నట్టు అనమాట. సో మేమైతే అలా కొంచెం ముందుకు వెళ్తే అక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ వచ్చేసి ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. చాలా పెద్దగా, చాలా బాగుంటుంది అనమాట. నేను వీడియో తీసేలోపు అది కాస్త మూవ్ అయిపోయాము ముందుకి. సో మొత్తానికైతే అలా వెళ్తూ ఉంటే కనుక మనకి అక్కడ ఒక రూమ్లా కనిపిస్తుంది అనమాట. అక్కడ మనకి ఏమంటారు టికెట్స్ అనేవి ఇస్తారన్నమాట. బస్సులకైనా లేదంటే ఇలా కార్లకి ఇలాంటి వాటన్నిటికి కూడా టికెట్స్ అనేవి ఇక్కడ ఇస్తారన్నమాట. ఇది ఎలా ఉందంటే మొత్తం అంతా కూడా మనకి తిరుపతి వెళ్ళేటప్పుడు చూడండి, మధ్యలో ఇలాగే ఆగి టికెట్స్ అవి తీసుకొని అన్నీ చెక్ చేసేసి మళ్ళీ పైకి పంపిస్తాం కదా, సేమ్ అదే పద్ధతిలో అయితే ఇక్కడ కూడా పెట్టినట్టున్నారు. సో మొత్తానికైతే మేము టికెట్ తీసుకొని వెళ్ళిపోయాము. సాయంత్రం పూట అవడం వల్ల సూర్యుడు చూసారు కదా ఎంత క్లియర్గా కనిపిస్తున్నాడంటే కళ్ళతో డైరెక్ట్గా చూడొచ్చు అనమాట. మనకి ఎంత బాగా కనిపిస్తున్నాడు. మేమైతే అలా సరదాగా సాయంత్రం పూట ఎంజాయ్ చేస్తూ మేమైతే వెళ్తున్నాం అనమాట. మొత్తానికైతే గోపురం అయితే కనిపిస్తుంది. వచ్చేసాం దగ్గరికి. ఇది చూడగానే మా బుడ్డోడు అయితే వచ్చేసిందని చెప్పేసి ఒక్కటే హడావిడి అనమాట. అమ్మ అమ్మ మాము అని చెప్పేసి వాళ్ళ మామకి చెప్తున్నారనమాట. వచ్చేసింది, ఆపు అని చెప్పి. వాడైతే కింద మీద పడి దండలు అయితే పెట్టేస్తాడు. కారులోనే కూర్చొని మీరు చూడొచ్చు క్లియర్గా కనిపిస్తుందో లేదో. వాడైతే కనుక అక్కడే మొక్కేస్తున్నాడు అనమాట. ఏదేదో మంత్రాలు కూడా చదువుతున్నాడు. కాకపోతే మీకు ఎలాగ అర్థం కాదు కదా అని చెప్పేసి నేనైతే సైలెన్స్ మూడ్లో పెట్టేశాను అనమాట. మొత్తానికైతే మేము వచ్చేసింది కార్ పార్కింగ్ అయితే చేసేసి మేమైతే దర్శనానికి అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడైతే మా బుడ్డుడు చూడండి, వాడైతే అస్సలు ఎత్తుకునేవాడు అనమాట. ఎక్కడికైనా సరే వాడే నడుస్తాను అంటాడు. ఇంకా చేయి కూడా పట్టుకునేవాడు. ఇంకా మావారు కాబట్టి చేయి పట్టుకుంటే వదిలేసి ఉన్నాడు, కానీ ఇంకెవరిని పట్టుకున్నా సరే అస్సలు ఒప్పుకోడు అనమాట. నడుస్తూనే అంటాడు, నేను నడుస్తా అంటాడు. ఏదేమైనా వాడే మొత్తం కొండ మనం కారు దిగి నుంచి మళ్ళీ దర్శనం చేసి వచ్చే వరకు కూడా వాడే చక్కగా నడిచేసారు అనమాట. దర్శనంలోకి అంతా కూడా చక్కగా మనకి సాయంత్రం పూట అవడం వల్ల ఏంటంటే జనాలు కూడా పెద్దగా ఏమి ఉండరండి, చాలా తక్కువ ఉంటారన్నమాట. దర్శనం చాలా బాగా జరుగుతుంది. ఇక్కడ అంతా ఎలా ఉంటుందంటే మనకి తిరువీధుల్లో ఉన్నట్టుగా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. అక్కడ చక్కగా ముగ్గులు కూడా అలాగే వేశారు. మీరు ఒకసారి పూర్తిగా వీడియో చూస్తే కనుక మీకే అర్థమైపోతుంది. ఇక్కడ నాకున్న ప్రాబ్లం ఏంటంటే వీడియో ఏదైనా సరే నేనే తీసుకోవాలన్నమాట. నాకైతే ఎవరు తీసే వాళ్ళు అయితే కనిపించరు. ఎలాగోలా బతిమాడి నేనే తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మా వదిన ఏంటంటే అక్కడ అన్నయ్య వదిన కలిపి వచ్చినప్పుడు అక్కడ స్పెండ్ చేసిన టైం అని చెప్పేసి ఏదో కొంచెం స్వీట్ మెమరీస్ ఏవో చెప్తుందనమాట నాకు. సో చూస్తున్నారు కదా ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నిజంగా. మన విశాఖపట్నంలో ఉన్న వాళ్ళకైతే సింహాచలం ఎన్నోసార్లు వెళ్ళే ఉంటారు కదండి. అయితే ఉదయం పూట కాకుండా సాయంత్రం పూట వెళ్ళి చూడండి, చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి నేనైతే అలా వీడియో తీసుకుంటూ వచ్చేసాను. అక్కడ వచ్చేసి ఫోన్ అయితే లోపలికి అలౌ చేయట్లేదు. ఎక్కడో దగ్గర పెట్టేసి మేమైతే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చామన్నమాట. మా బుడ్డుడు ఇక్కడ ఏం చేస్తానంటే ప్రసాదం లైన్లో ఇస్తారు కదా, ఆ ప్రసాదాన్ని అయితే తినుకుంటూ వచ్చాడనమాట. వాడిది డౌన్ కదా, వాడు వచ్చేసి పరుగులు పెట్టేస్తాడు. ఎక్కడ కింద దొలిరేస్తాడని భయంతో వదిలి కూడా వాడు వెనకాల పరిగెడుతుందనమాట. ఇక్కడ వచ్చేసి మనకి ఏమంటారు ప్రసాదాలు ఇచ్చి కౌంటర్ అనమాట. ఇక్కడ అంతా కూడా
చెప్పాను కదా సాయంత్రం పూట అవ్వడం వల్ల మనకి ఖాళీగా ఉందన్నమాట. డే అయితే కనుక మొత్తం అన్ని లైన్లు నిండిపోతాయి, సచ్చినట్టు లైన్ కట్టాల్సింది. మా బుడ్డోడికి అయితే ఒక కవర్ ఏదో ఇచ్చేసి లోపలికి వెళ్ళి ఇచ్చేసి రారా అంటే ఇచ్చేసి వచ్చాడు అనమాట. ఇచ్చేసి వచ్చేసిన తర్వాత అక్కడ ఏదో గోపురం కనిపించింది, వెంటనే చేతులు రెండు జోడించేసి మొక్కేస్తున్నాడు అనమాట. ఏంటో తెలియదు మరి, వాళ్ళు తెలుసో తెలియకో చేసింది ఏదైనా సరే దేవుడు స్వీకరిస్తాడు కదా. మొత్తానికైతే బయటికి దర్శనం చేసుకొని వచ్చేసాం అనమాట. ఇదండి గోపురం అనమాట. మనకి చాలా చెప్పాను కదా సాయంత్రం పూట చాలా చాలా కూల్గా ఉంటుంది అనమాట. ఇక్కడ చెప్పాను కదా తిరువీధిలో తిరుగుతున్నట్టు ఉంటుందంటే ఇదే ప్లేస్ అనమాట. ఈ ముగ్గులు అవి ఉండడం వల్ల ఏంటంటే మనకి అచ్చం తిరువీధిలో ఉన్నట్టే ఉంటుంది. ప్రసాదాలు అయితే తీసుకొచ్చి కొంచెం అయితే అందరూ కూడా ప్రసాదాలు తింటున్నాం. ఇంటికి కూడా కొన్ని అయితే ప్యాక్ చేసేసి పట్టుకొని వెళ్ళామన్నమాట. చెప్పాను కదా ఇక్కడ వీడియో అయితే నేనే తీయాలన్నమాట. ఇంకా ఎవరు తీయమన్నా సరే అంత ఇదిగా ఇంట్రెస్ట్ పెట్టరు. సో నా బాధ నేనే పడుతున్నా, అందుకని వీడియోలో నేను కనిపించిన తక్కువ అనమాట. సో మొత్తానికి మా వాళ్ళైతే కూర్చొని చక్కగా ప్రసాదాలు అయితే తింటున్నారు. మనకి లోపల లైన్లో ఇచ్చిన ప్రసాదం టేస్ట్ ఒకలా ఉంది, మనం ఆ కౌంటర్లో నిలబడి కొనుక్కున్న ప్రసాదం అయితే టేస్ట్ ఒకలా ఉందనమాట. మొత్తానికి అయితే తినేసి చక్కగా ఫొటోస్ అయితే తీసేసుకున్నాము. ఎవరికి నచ్చిన వాళ్ళ స్టిల్ అయితే చక్కగా గోపురం ఎదురుగా నించుని తీసేసుకున్నాము. ఇక్కడ మా బుడ్డోడు దేనికో అలిగాడంటే ఏంటి అంటే చెప్పడం లేదు, కానీ రమ్మంటే రావట్లేదు అనమాట. అక్కడ వెనక్కి ఏదో చూపిస్తున్నాడు, అంటే అప్పుడే వెళ్ళొద్దని ఏదో చెప్తున్నట్టున్నాడు వాడికి ఇంకా అంత క్లారిటీగా మాటలు అయితే రాలేదనమాట. అంటే మామూలుగా అత్త అమ్మ మాము ఇలా అంటాడు తప్ప మామూలు మళ్ళీ మాట్లాడ రాదనమాట. సో వాడు ఏదో చూపించి అలిగాడు, మేమైతే వెళ్ళిపోతున్నామని చెప్పేసి బాగా చెప్పేసాం. అయినా కానీ వాడు అక్కడే ఉండిపోయాడు అనమాట. ఆ తర్వాత వదినైతే ఏదో చూపించి నచ్చ చెప్పి మొత్తానికైతే వాడిని పిలిచింది. వాడైతే అప్పుడు వచ్చాడనమాట. అక్కడ ఉన్న కుక్క కూడా ఏంటి అంటే పాప చూస్తుంది, అదేంటి అంటే లడ్డు పెడితే తింటుంది కానీ పులిహార మటుకు తినటం లేదనమాట. అదేంటో కుక్కలు కూడా టేస్ట్ నచ్చితేనే ఏవైనా తింటాయేమో. మొత్తానికి ఇవన్నీ చూసుకొని దర్శనం చేసుకుని బయటకు వచ్చి బయలుదేరేసరికి అయితే టైం కాస్త 7 అలాగ అయిపోయిందనమాట. అంటే మేము అంతసేపు టైం స్పెండ్ చేసామన్నమాట. చెప్పాను కదా కూల్గా ఉండడం వల్ల మనకి ఎంతసేపు ఉండడం తెలియదు. అదే డే టైం అయితే కనుక మనకి ఆ ఎండ జనాల వల్ల అంతసేపు అయితే మనం అక్కడ ఉండలేము. అందుకోసమని ఇదివరకు కూడా మేము వెళ్ళేటప్పుడు కూడా 2-3 సార్లు సాయంత్రం పూట వెళ్ళామండి. అందుకోసమని మాకు సాయంత్రం పూట నచ్చుతుంది అనమాట. మొత్తానికైతే ఈవినింగ్ చూస్తారు కదా వాతావరణం అంతా చీకటి పడిపోయింది. మేమైతే అన్నీ చూసుకొని బయలుదేరుతున్నమాట. మొత్తానికి వీడేంటి అక్క వాళ్ళ బాబు అనమాట. వీడు ఇప్పటికీ వాడికి హాయ్ చెప్పాలనిపించింది ఏంటో తెలియదు. తర్వాత మా చిన్ను వాడికి కూడా అడుగుతున్నమాట, ఎవరో ఒకసారి హాయ్ చెప్పరా అంటే వాడు ఏదో నా కోసం చెప్పినట్టుగా హాయ్ అని చెప్పేశాడు. వీడియో చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళిద్దరికైతే ఆల్ ది బెస్ట్ చెప్పండి, రేపు 10th ఎగ్జామ్స్ బాగా రాయడని చెప్పేసి. మొత్తానికైతే మేము అన్నీ చూసుకొని ఇంటికైతే బయలుదేరిపోతున్నాం. కొండపైన చూడండి కింద ఇడ్లీలు అయితే చిన్న చిన్నగా ఆ లైట్లతో భలే కనిపిస్తుంది కదా. వీడియో ఇస్తే కనుక ఒక లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఎలా అనిపించింది కామెంట్ కూడా చేయండి. బాయ్.